పట్టుచుదండ్రి ఎత్య ధమవర్తనుడైనను గాని వానికిం బుట్టిన పుత్రకుండు తన పుణ్యవశంబున దొడ్డ ధన్యుడవు నెట్ల నమ్మర్రి విత్తు మునుపెంతయు గొంచెము దానబుట్టునా చెట్టు మహోన్నతత్వమును జందెది శాఖల నుండి భాస్కరా. మర్రి చెట్టు విత్తనము చిన్నదైనను దాని నుండి పుట్టిన చిన్న కొమ్మల చేత ఆవరింపబడి మిక్కిలి పొడవుగా కలిగి ఉండును. అట్లనే తండ్రి ఎండిపోవచ్చు మిక్కిలి నీచవర్తనము కలవాడైనను వానికి కలుగు కుమారుడు తన పూర్వపుణ్యం వలన గొప్పవాడు కావచ్చును. వలనుగక నెలందు ప్రతి వర్షమునన్ బులి 4-5 పిల్లలుగను దూడ నొక్కటి నింగను దేనువు 2-3 నేడుల కటులైన వెబ్బులి కుటుంబములల్పములా ఎనాలెమం దలుగడు వృద్ధి చెందవేయ ధర్మము దెల్ప భాస్కరా. అన్యాయముగా వర్తించు పెద్ద పుల్లు ప్రతి సంవత్సరము 4-5 పిల్లలను ఈనుచున్నను వాటి వంశం అభివృద్ధిలో లేదు. ధర్మముగా వర్తించు గోవులు 2-3 ఏండ్లకు ఒక్కమారు ఈనుచున్నను వాటికి వంశ అభివృద్ధిగా ఉండును. అట్లనే అధర్మ బుద్ధి గల వాని వంశము నశించును, ధర్మబుద్ధి గల వాని వంశము వృద్ధి చెందును. వలదు క్రూర సంగతి అవశ్యమొకప్పుడు సేయపడ్డచో గొలదియేగాక ఎక్కువలు గూడవు తమ్ముల పాకులోపలం గలసిన సున్నమించుకయగాక మరించుక ఎక్కువైనచో నలుగడ జుర్రును మన నాలుక పొక్కక యున్నె భాస్కరా. తమలపాకులో సున్నము కొంచెముగా ఉండిననే గాని ఎక్కువైనచో నాలుక చురుచురుమని పొక్కును. అట్లనే చెడ్డవారితో స్నేహం ముఖ్యముగా చేయరాదు. ఒకవేళ చేయుట వలన తటస్థించినను కొంచెముగానే చేయవలెనని ఎక్కువగా చేసినచో అపాయము కలుగును. వానికి విద్య చేత సిరి వచ్చునటంచును విద్య నేర్వగా బూనుగాక తన పుణ్యము చాలక భాగ్యరేఖకుం బూనక నెవ్వడోపు సరిపో చెవి పెంచునుగాక దృష్ట తాహీనుడు కర్ణభూషణంబులెట్లు గడింపగా నోవు భాస్కరా. అదృష్టము లేని మానవుడు చెవి కన్నమును పెంచవచ్చును గాని కర్ణకుండలములు సంపాదించలేడు. అట్లే విద్యచే వానికి సంపద వచ్చునని విద్య నేర్చును గాని పూర్వపుణ్య సుకృతము లేకుండా భాగ్యరేఖ సంపాదించి భాగ్యముగా తెచ్చుకొనజాలడు. సంతత పుణ్యజాలి ఒక జాడను సంపద వాసిపోయి తానంతట బోకనెట్టుకొని ఎప్పటి ఎట్లు వసించియుండుమా శాంతమునందు జదురునినన్ని కళన్ పెడబాసిబోయినం గాంతి వహింపడోటు తిరుగంబడి దేహము నిండి భాస్కరా. చంద్రకళలనియు అమావాస్య నాటికి విడిపోవును. తాని ప్రతిదినము దేవతలకు ధనకళనిచ్చే పుణ్యం వలన తిరిగి క్రమముగా కళ్ళను తన బింబమును పూర్ణముగా దాల్చును. అట్లే ఎల్లప్పుడూ పుణ్యములనర్చు వానికి ఒక విధముగా సంపద విడిపోయినను అతడు అనురించిన పుణ్యముచే తిరిగి ఆ సంపదనందగలడు. సకల జనప్రియత్వము నిజంబుగ గల్గిన పుణ్యశాలి కొక్కొక్క ఎడనాపదైన దడ ఉండదు వేగమే పాసిపోవగా ఏకలుషమూర్తి అయిన యమృతాంశుడు రాహువు తన్ను మృంగినన్ టకటక మానియుండెడే దృఢస్థితి ఎప్పటి ఎట్లు భాస్కరా. నిర్మలమూర్తి గల చంద్రుడు తాను రాహువుచే మృంగబడి
కాంతి లేని వాడైనను తిరిగి కొలది కాలంలోని తొందరపాటును మాని పూర్వరీతిగానే కాంతిని పొందుచున్నాడు. అట్లే సర్వజనులకు ప్రియమైన పుణ్యాత్ముడు ఒకడున్నను కష్టము పొందిన వెంటనే ఆ కష్టముల నుండి విముక్తుడై పూర్వరీతిగానే సుఖములందును.